హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో డే 2ని మేమందరం కలిసి ఎలా స్పెండ్ చేసామో చూసేద్దాం రండి. సో మార్నింగే గార్డెన్లో కాయలు, బొప్పాస్కాయలు, జాంకాయలు, రేగ్గాయలు, అరటికాయలు ఇలా అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ హార్వెస్ట్ చేశారు మా డాడీ. ఇలాంటి ఫ్రెష్గా దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ చూసినప్పుడు మన ఊరిని ఎంత మిస్ అవుతామో నాకైతే బాగా అనిపిస్తుంది. నిజంగా ఇవైతే డెఫినెట్గా చాలా మిస్ అవుతూ ఉంటాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చట్నీ కోసం అమ్మ పుదీనా కట్ చేస్తుంది. ఈరోజు మేము టిఫిన్ దోశ విత్ పుదీనా చట్నీతో అయితే తిన్నాము. సూపర్ కాంబినేషన్ కదా. సో టెంపుల్కి వెళ్ళాలి అంటే వేరే ఊరు వెళ్ళాలన్నమాట. సో టిఫిన్ చేసేసి అందరం రెడీ అవుతున్నాము. ఇక్కడ మాకు గుడివాడ కృష్ణా జిల్లాలో సింగరాయపాలెం దగ్గర ముదినేపల్లి నియర్ బై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఉందండి. సో డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి కదా. సో అప్పటి నుంచి అంటే ఆ షష్ఠి సందర్భంగా 13 రోజుల పాటు ఘనంగా అయితే నిర్వహిస్తారనమాట. సో ఇక్కడ తిరునాళ్ళలాగా చాలా బాగా జరుగుతుంది. ఇంకా అందరం టెంపుల్కి వెళ్ళడం కోసం అయితే రెడీ అవుతున్నాము. సో మేమందరం రెడీ అవ్వడం ఒక ఎత్తు అయితే విహాన్ రెడీ చేయడం ఇంకో ఎత్తు. దీనికి స్నానం చేయించడం ఒకళ్ళు, డ్రెస్ వేయడం ఒకళ్ళు, పిలకలు వేయడం ఒకళ్ళు, సాక్స్ వేయడం ఒకళ్ళు, అలా అనమాట. సో అది పని చెప్పని వాళ్ళంటూ ఇంట్లో అయితే ఎవరు ఉండరు, అందరూ పని చేస్తూనే ఉంటారు దీనికోసం. ఇంకా మా చెల్లి వాళ్ళు న్యూ కపుల్ కదా. సో ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. సో కొత్త జంట కాబట్టి వాళ్ళకి బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కాదు నేను చెప్తా. సో ఇంకా అందరం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ తిరణాలలాగా బాగా క్రౌడీగా రష్గా ఉంటుంది కదా. సో తప్పిపోకుండా ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఏది నాకు పెట్టవా విహా, నాకు పెట్టవా? నేను పెట్టను, ఇంకా నాకే ఒకళ్ళు పెట్టాలి. నేను పెట్టను, నేను చేస్తా. ఇంకా నేను పెట్టను, ఇంకా పెట్టను పెట్టను. మరి ముద్దు పెట్టి ముద్దు పెట్టు. నేను ఒక్కదైతే తీయాలనిపిస్తుంది. ఈ టెంపుల్ చాలా విశిష్టత కలిగిన దేవాలయం అండి. ఇక్కడ పూజించే దేవత 5 తలల పాముతో కలిగి ఉంటుందన్నమాట. ఈ దేవాలయంకి ఒక చిన్న స్టోరీ ఉంది, అదేంటో నేను మీకు చెప్తాను. ఒక దివ్యమైన పాము ఒక సరస్సుకి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా 2 రైతులైతే దానిపై రాళ్ళను విసిరారు. సో రాళ్ళు విసరడం వల్ల పాము తల నేలకు గట్టిగా తగలడంతో పాము చనిపోతుందన్నమాట. సో అప్పుడు అక్కడ గ్రామస్తులు ఏం చేస్తారంటే ఈ పాము మృతదేహాన్ని ఒక సరస్సు ఒడ్డున పూడ్చిపెడతారు. ఈ రాళ్ళు విసిరిన గ్రామస్తులు ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడు చూపు పోతుందన్నమాట. సో ఆ తర్వాత ఆ రైతులు తాము చేసిన తప్పును తెలుసుకుని పాముకి క్షమాపణ చెప్పడం. సో తర్వాత వాళ్ళకి కళ్ళు అయితే తిరిగి వచ్చాయి. అదే రాత్రి పాము వారి కళ్ళలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తుంది అనమాట. సో అలా ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ ఆలయంలో వివాహం కోసం ఎదురు చూసేవాళ్ళు, నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు చాలా బాగా అయితే ఈ దేవుణ్ణి నమ్ముతారు. ఇక్కడ అన్నప్రశ్న, నామకరణ, ఉయ్యాల్లో వేయడం, తలనీలాలు సమర్పించడం లాంటివి అయితే బాగా జరుగుతాయండి. మా పాపకు కూడా ఇక్కడే ఉయ్యాల్లో వేసాము. ఈ షష్ఠి చేసుకునే 13 రోజులు కూడా ఈ గుడిలో విశేషమైన పూజలు అయితే జరుగుతాయి. భక్తులతో గుడి అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది.
ఈ 13 రోజులు కూడా మనం దర్శనం చేసుకోవడానికి కొంచెం లైన్ అయితే ఉంటుందండి. గర్భగుడిలోకి సపరేట్ లైన్ ఉంటుంది, నార్మల్ దర్శనానికి ఒక లైన్ ఉంటుంది, అండ్ కొంచెం స్పెషల్ దర్శనం అని చెప్పి ఒక లైన్ ఉంటుంది. సో ఈ లైన్స్లో అయితే మనం నించుని టెంపుల్కి అయితే వెళ్ళాలి. నౌ ప్రెజెంట్ షష్ఠి సందర్భంగా ఈ క్రౌడ్ అయితే ఇంతమంది ఉన్నారు. మామూలుగా అయితే ఓన్లీ మంగళవారాలు శనివారాలు అయితేనే ఇంత క్రౌడ్ ఉంటారు. ఇది స్వామివారి గర్భగుడి అండి. చూడండి ఎంత అందంగా అలంకరించారో. నిజంగా 2 కళ్ళు అయితే సరిపోవు ఇది చూడడానికి. ఈ స్వామి చాలా మహిమగల స్వామి. మనం ఏ కోరికైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. విహాని ఇక్కడే ఈ స్వామివారి సన్నిధిలోనే టెంపుల్లో ఉయ్యాల్లో అయితే వేసాము. మేబీ ఆ మెమరీసే కావచ్చు, తను అసలు ఉయ్యాలని వదిలిపెట్టి రావడానికి అయితే అస్సలు ఇష్టపడలేదు. చాలాసేపు నియర్లీ ఒక ½ అన్ అవర్ వరకు అయితే ఉయ్యాల్లో అలా ఊగుతూనే ఉంది. అక్కడికి ఇంకా టైం అయిపోతుందని తీసుకొచ్చేసినా సరే ఊరుకోలేదు. ఎప్పుడైతే పడుకుపోద్ది రావా, ఇక్కడే ఉండిపోతావా? ఇంటికి వెళ్ళిపోవాలిగా రావే రావా రావా దా వెళ్దాం. ఇక్కడ సింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఆ టెంపుల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా సరే జీడీలండి. ఇక్కడ భలే టేస్ట్ ఉంటాయి, చాలా హార్ట్గా ఉంటాయి అన్నమాట. దీన్ని ఒక్కసారి ఎవరైనా టేస్ట్ చేస్తే ఇంకా వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. షుగరు అలా కూడా ఏం యూజ్ చేయరు, అంతా బెల్లంతో చేస్తారు. చాలా హెల్దీ కూడా. సో ఎవరైనా ఈ టెంపుల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి అయితే ట్రై చేయండి. అండ్ ఇవి చేసే ప్రాసెస్ కూడా చూస్తుంటే భలే అనిపిస్తాయి. ఇంకా దర్శనం అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1-2 అలా అయిపోయింది. సో ఇంకా లంచ్కి మా అన్నయ్య వాళ్ళ క్యాంటీన్కి అయితే వెళ్ళాము. మా అన్నయ్య కంపెనీ అక్కడే టెంపుల్కి ఒక 2 km డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎప్పుడు వాళ్ళ కంపెనీని కూడా విజిట్ చేయలేదని చెప్పి అక్కడికి వెళ్ళి లంచ్ చేసి అయితే వచ్చాము. ఇంకా తిరణాలంటే తెలుసు కదా, చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. బొమ్మలని, లైక్ కలర్స్, జైంట్ వీల్స్, ఎగ్జిబిషన్, ఐస్ క్రీమ్స్, ఫుడ్ స్టాల్స్, ఇంకంతా ఒక జాతరలా ఉంటుంది అనమాట. సో ఎవరికి కావాల్సినవి వాళ్ళు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మేము కూడా లంచ్ అయ్యాక కొంతసేపు ఎవరికి కావాల్సినవి వాళ్ళకి షాపింగ్ అయితే చేసుకున్నాం. ఎగ్జిబిషన్లు అవి కూడా ఉంటాయి. ఎక్కువ పిల్లలకి యూజ్ అయ్యే టాయ్స్ అయితే మాత్రం చాలా ఉంటాయి. అండ్ క్లిప్స్ కానీ, స్టిక్కర్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇంకా కలర్స్, పింగాణి బొమ్మలు అండ్ స్టీల్ యాక్సెసరీస్ అలా చాలా ఉంటాయి అన్నమాట. అంటే హై కాస్ట్లో ఉండవు, 100 బిలో కాస్ట్లోవే ఉంటాయి. అంటే అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇలాంటి బయట అవుట్ సైడ్ మనకి అమ్మినప్పుడు. సో సరదాగా అయితే పిల్లలకి కొన్ని బొమ్మలు, మేము న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కాబట్టి కలర్స్, అలా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ కండక్ట్ చేసే స్టాల్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఒకటి ఆడాము. అంటే ఈ గేమ్స్ ఇక్కడ ఈ బెలూన్స్ ఉన్నాయి కదా, అవి ఒకటి బ్లాస్ట్ చేస్తే ఒకటి, అలా 1 2 3 4 5 అలా 5th బ్లాస్ట్ చేస్తే ఇలా టెడ్డీ బేరు అలా ఉన్నాయన్నమాట. సో ప్రతిదానికి ఒక గిఫ్ట్ అయితే ఉంది. సో 1 to 5 ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే దాన్ని బట్టి అయితే గిఫ్ట్స్ వస్తుంది. ఫైనల్గా మాకైతే వచ్చిన గిఫ్ట్ ఏంటో మీకు చూపించనా. సో ఈ గిఫ్ట్ అయితే మాకైతే వచ్చింది. చిన్నపిల్ల కదా వీహ. సో అందరూ వీహాకైతే చాలా బొమ్మలు కొన్నారు. ఇంకా వీహాని లాస్ట్లో ఇంకా ఇంటికి వచ్చేసేటప్పుడు సరదాగా ఇలాంటి చిన్నవి అయితే ఎక్కించాము. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. అప్ టు 1 year వరకే ఇంకా వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు, పిల్లలు అనమాట. సో ఆఫ్టర్ 1 year ఇంకా మనం వాళ్ళ మాట వినాల్సిందే. ఇంకా వాళ్ళకి ఇలాంటివి బయటికి తీసుకురావడం, బయట అవి ఇవి ఎక్స్ప్లోర్ చేయించడం, ఏవైనా కొత్త వాటిలో ఎక్కించడం, ఇంకా అలాంటివి అయితే పిల్లలు భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక ఇప్పటి నుంచి మాకు ఉంటుంది లైక్ బయటికి ఎక్కడైనా ఎగ్జిబిషన్స్కి అలా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇదే కావాలి అదే కావాలని అయితే డిమాండ్ చేస్తుంది. ఇంకా అన్నీ తిరిగేసి వచ్చాక ఇక్కడ విహా చూడండి ఎంత హ్యాపీగా వస్తుందో ఇంటికి. అవన్నీ తిప్పి చూపించాలి
వచ్చామని ఆ హ్యాపీనెస్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నైట్ స్వామివారిని ఇలా పూలతో అందంగా అలంకరించి నా రథంలో చెరువులో అన్నమాట మొత్తం రథయాత్రలాగా చేస్తారు. తెప్పోత్సవం అంటారు దీన్నే. చాలా అందంగా ఉంటుంది ఇదైతే చూడటానికి మాత్రం. నేను కొన్ని క్లిప్స్ అయితే పక్కన యాడ్ చేస్తాను, మీరు కూడా చూసి స్వామివారిని దర్శించుకోండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి గుడికి వెళ్ళామన్నమాట. మా ఊర్లో భవానీ మాలలు వేసుకున్న స్వాములు అండ్ మామూలు భక్తులు కూడా ఇలా చేతిలో జ్యోతులను పట్టుకుని వెళ్తారనమాట. శివాలయం నుంచి కంచికామాక్షి అమ్మవారి దేవాలయం వరకు అమ్మవారితో సహా అందరూ ఊరేగుతూ పాటలు భజనలు చేస్తూ అమ్మవారికి అఖండ దీపారాధన అయితే సమర్పిస్తారు. ఒకసారి జ్యోతి పట్టుకుంటే మళ్ళీ అమ్మవారి గుడిలో అమ్మవారికి జ్యోతి సమర్పించే వరకు కూడా ఆ జ్యోతిని ఎక్కడా కూడా కింద పెట్టకూడదండి. ఇలా జ్యోతిని పట్టుకునే వాళ్ళు ఉదయం నుంచి నైట్ ఇలా అమ్మవారికి జ్యోతిని సమర్పించే వరకు కూడా ఏమీ తినరు. ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. జ్యోతిని సమర్పించిన తరువాత తీర్థప్రసాదాలు అయితే తీసుకోవాలి. ఈ ఊరేగింపు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజునైతే నిర్వహిస్తారు. ఆ ఊరేగింపు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సాయంత్రం 6 గంటలకు మొదలై రాత్రి 12 గంటల వరకు అయితే జరుగుతుంది. సో అలా ఈ ఊరేగింపుని చూస్తాకైతే వెళ్ళాము. ఈ విధంగా మేమందరం డే 2 అయితే ఇలా స్పెండ్ చేసామండి. నెక్స్ట్ డే 3 వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.